హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చింది ఏ వీడియో నచ్చితే ఆ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అనేది నేను చెప్పను. ఇది ఈట్ స్ట్రీట్ అనమాట. ఇది ఎక్కడుంది అనేది మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు గుర్తుపట్టారు అని అంటే ఇది ఎక్కడుంటుంది ఏంటి అనేది మీరు చెప్పండి, కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఈ ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ ప్లేస్ అండి చాలా పెద్దదండి. యాక్చువల్లీ ఒక రోడ్డు మొత్తం ఇదే ఉందన్నమాట. ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. మేము ఇక్కడ ఉన్నాయి అన్నీ ట్రై చేయలేదు, కాకపోతే కొన్ని ట్రై చేసాం అనమాట. ఆ కొన్ని చాలా అంటే టేస్టీగా అనిపించాయి అనమాట. ఏంటంటే ఫలూడా తిన్నాము, చాలా బాగుందన్నమాట. ఇది ఎక్కడుందంటే మిడిల్లో ఉంటాయండి. నేను మోస్ట్లీ అన్నీ కొన్ని వీడియో తీసానమాట. కొంతమందివే టేస్ట్ చేశాను, ఇంక అన్నీ చేయలేం కదా. మేము అందరం కలిసి వెళ్ళామన్నమాట. చాలామంది వెళ్ళాము. అక్కడ ఒక్కొక్కరం ఒక్కొక్కటి టేస్ట్ చేసాం అనమాట. మేము చేసినంత వరకు కబాబ్స్ బాగున్నాయి. యాక్చువల్లీ బిర్యానీ ఒకటైతే చాలా బాగుందండి వాళ్ళ దగ్గరది. బిర్యానీ తిన్నాము, మామూలుగా టిఫిన్స్ కూడా తిన్నాం అనమాట. పూరి అవి తిన్నాం. అంటే ఇక్కడ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగున్నాయండి. 150 రూపీస్కే అన్ని రకాల బిర్యానీస్, అంటే ఫ్రై పీస్ వేస్తున్నారు, దమ్ బిర్యానీలో వచ్చే పీస్ వేస్తున్నారు, లెగ్ పీస్ వేస్తున్నారు. ఇప్పుడు మనకు ప్రాన్ బిర్యానీ 3 కలిపేసేసి ఒకటే బిర్యానీ లాగా 150 రూపీస్కే వేస్తున్నారు అనమాట. ఫలూడా 100 రూపీస్. షవర్మా అనమాట. షవర్మా కూడా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అంటే షవర్మా కూడా యాక్చువల్లీ ఒకటే రకంగా చేయట్లేదు అనమాట. డిఫరెంట్ టైప్స్లో చేస్తున్నారు. నేను అది కూడా చూపించాను అనమాట. బిర్యానీ కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలా ఉందండి. అసలుకి యాక్చువల్లీ డిఫరెంట్గా ఉంది. బిర్యానీలో కానీ షవర్మా చేసే విధానంలో కానీ ఎవరికి వాళ్ళకు డిఫరెంట్ ఉంది. గ్రీన్ చికెన్ అంటండి, రెడ్ చికెన్ అంట, 2 టైప్స్ ఆఫ్ చికెన్స్తో మనకు చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది కూడా అంటే డిఫరెంట్గా ఉంది. టేస్ట్ వైజ్ స్పైసీనెస్ కానీ అన్ని లెవెల్స్ చాలా బాగున్నాయండి. వీళ్ళ దగ్గర టిఫిన్ ఇడ్లీ తిన్నాం అనమాట. ఇడ్లీ కూడా బాగున్నాయి అనమాట. చిట్టి ఇడ్లీలు తిన్నాము. యాక్చువల్లీ టేస్ట్ ఎలా ఉంటుందో చేద్దామని చెప్పేసి సేమ్ ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మనం ఇంట్లో వండుకుంటే ఎంతవరకు మసాలాలు వేస్తాము అంతవరకే ఉన్నాయి. అన్ని షాప్స్ కాదు, కొన్ని షాప్స్లో నేను టేస్ట్ చేసినంత వరకు. అన్నిట్లో అలా ఉంటుందో లేదో కూడా నాకు ఐడియా లేదు. మీరు ఒక్కొక్క దగ్గర చేయడం అనమాట. ఒక దగ్గరే మనకు అన్ని రకాలవి టేస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అండి. చాలా ఫేమస్ కూడా అంటండి. ఇదైతే మాత్రం ఫేమస్ ప్లేస్. మీకు నేను షార్ట్ పెడతా కదా, దాంట్లో చెప్తాను. ఈలోపు మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ ప్లేస్ని ఎంతమంది గెస్ చేస్తారో చూద్దామండి. ఇందులో కూడా ఒకటి ఏంటంటే అండి, మీరు కొంచెము ఓపికగా వెళ్ళాలన్నమాట. అక్కడ కొంచెం రష్ అండి, చాలా రష్గా ఉంది. కానీ ఫుడ్ మంచి తినాలి అనుకుంటే మాత్రం, అన్ని రకాలు టేస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్లేస్. నైట్ అంతా ఉంటుందంటండి. ఇది స్టార్ట్ అయ్యేది ఈవినింగ్ 9 o'clock స్టార్ట్ అయ్యేదంట. మీకు 3 వరకు కూడా ఉంటుంది అనేసి అన్నారనమాట. నైట్ మొత్తం చాలా వరకు మోస్ట్లీ ఉంటుందంట. కానీ జనం అయితే అండి ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారండి. ఇవి అంటే తినడం కానీ వాళ్ళు టేస్ట్ కానీ చాలా బాగుందని చెప్పారు. నేను కొంతమందిని నార్మల్గా అడిగాను అనమాట. కొన్ని ఇప్పుడు దాంట్లో చూపించా కదా మోమోస్, అవి చాలా బాగున్నాయి అన్నారు. స్టఫ్ కానీ ఆ కుక్ అవ్వడం కానీ సేమ్ అది అవ్వడం బాగుందన్నారు. ఇది KFC చికెన్ లాగే ఉందండి సేమ్. ఇది కూడా అనమాట సేమ్. అంటే అట్లీస్ట్ ఏంటంటే లోపటి వరకు కుక్ అవ్వడము. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మనకు లోపల వరకు సేమ్గా కుక్ చేస్తున్నారు. ఆ టేస్ట్ అనేది మనకు ఎండింగ్ పీస్ వరకు కూడా ఆ టేస్ట్ సేమ్ తగులుతూ ఉందన్నమాట. చాలా బాగుందండి. వీళ్ళ దగ్గర అండి బిర్యానీ, హనీ బిర్యానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. బిర్యానీ టేస్ట్ కానీ చాలా బాగుందండి. మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళండి వీళ్ళ దగ్గరికి. మీరు నచ్చితేనే తీసుకోమని చెప్పి వాళ్ళు టేస్ట్ కూడా మనకి ఇస్తున్నారు. ఇచ్చి మీకు నచ్చితే తీసుకోండి అంటున్నారు. చాలా బాగుందంటే చాలా బాగుంది. మేము మళ్ళీ వెళ్ళి మేము పార్సిల్ కూడా తీసుకెళ్ళాము. ఫస్ట్ తిన్నాము, తర్వాత పార్సిల్ కూడా చేసాము. వాళ్ళు టేస్ట్ చేసి చూడండి మేడం అనేసి చెప్తున్నారు. మేము ఫస్ట్ నార్మల్గానే టేస్ట్ సరే చూద్దాము అన్నట్టు అనుకున్నాం, కానీ కొంచెం టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది అనిపించింది అనమాట. అందుకని నేను పర్టికులర్గా మళ్ళీ వెళ్ళి తీసుకొని తిన్నాం. అందరూ కూడా తింటున్నారు, చాలామంది తింటున్నారు వీళ్ళ దగ్గర.
యాక్చువల్గా ఏమోలే అనుకున్నాను కానీ బాగుంది వీళ్ళ దగ్గర. మళ్ళీ చూడండి షవర్మా ఎంత డిఫరెంట్గా ఉందో. కింద యాక్చువల్లీ ఏంటంటే మనకు రాస్తారు కదా, మైనీస్ రాస్తారు, తర్వాత చికెన్ వేస్తారు, దానిపైన చీజ్ వేశారు. చాలా టైప్స్లో ఉందంటండి షవర్మా. నేను మీకు చూపిస్తాను చూడండి, ఎన్ని టైప్స్లో షవర్మా ఉందంటే అన్ని టైప్స్లో ఉంది. చూడటానికి బాగుంది, అంటే చూడటానికి కూడా ఇలా కలర్ఫుల్గా ఉంది కదా. వీళ్ళు కాల్చేది కూడా యాక్చువల్గా చిన్నగా కాల్చటం, మొత్తం నీట్గా లోపటి వరకు చికెన్ కుక్ అయ్యేలాగా చేస్తున్నారు. చాలా బాగుందండి అసలుకి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సమ్ డిఫరెంట్గా ఉంది. మీ అందరు కూడా టేస్ట్ చేస్తారని పేరు కూడా చూపిస్తున్నాను. మోస్ట్లీ నేను మీకు పేరు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు ఆ షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం ఐడెంటిఫై చేస్తారు కదా అని చెప్పేసి అనమాట. నాకు నచ్చిన వాటిని నేను ఖచ్చితంగా మీకు చూపించాను అనమాట. అన్నీ చాలా పెద్ద లైన్ అండి అసలుకి, ఎంత లైన్ అంటే అంత లైన్ ఉంది. కానీ నేను అన్ని షాప్స్ చూపించలేదు అనమాట. నాకు నచ్చినవి మేము టేస్ట్ చేసిన వరకు మీకైతే ఖచ్చితంగా నేను చూపించాను అనమాట. మీరు ఆ సరౌండింగ్స్లో ఉంటే ఈ షాప్స్ కొంచెం బెటర్ అనిపించింది. టేస్ట్ వైజ్ చాలా బాగుంది అనిపించింది, కొంచెం నీట్గా ఉంది అని నాకు అనిపించింది అనమాట. అందుకని నేను తీసా. ఫుడ్ అనేది కూడా మనం ఏంటంటే ఎవ్రీడే బయట తినమని చెప్పి ఎవరం సజెస్ట్ చేయము. ఎప్పుడో ఒకసారి తినాలండి, మనకు కూడా తెలుస్తుంది, కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే అలా ఉంటుంది ఇలా ఉంటుందని ప్రతిసారి ఇంకా మరీ హైజెనిక్గా లేదు, అట్లా లేదు ఇట్లా లేదంటే అవ్వదు. ఎప్పుడొకప్పుడు ఒక్కరోజు తింటే ఏమీ అవ్వదని నేను అనుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ మరీ నీట్గా ఉండాలి, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనుకోను. ఒక ప్లేస్లో అది టేస్ట్ బాగుంది అని అంటే తినొచ్చు ఎక్కడైనా సరే అనేసి నేను అనుకుంటాను. ఇంతమంది తింటున్నారు, వాళ్ళు నీట్గా వాడుతున్నారు, ఖచ్చితంగా వేసుకుంటున్నారు, గ్లౌజెస్ వేసుకుని వాళ్ళకి చేతనైంది. గ్లాసెస్ లోపల ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి కట్ చేసినవి అన్ని గ్లాస్ లోపల ఇట్లా నీట్గా పెట్టేసేసి వాళ్ళు మరీ అంత పిచ్చిగా చేయట్లేదు, వీలైనంత వరకు నీట్గానే పెట్టుకొని చేస్తున్నారు. మనం కొన్నిసార్లు ఏంటంటే ఓకే మనం ఒకరోజు తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి దగ్గర కూడా తినాలండి. వీళ్ళది కూడా టేస్ట్ అనేది చాలా 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 బాగుంటుంది. రేట్ అసలుకి ఏదైనా సరే అండి, 150 రూపీస్కి బిర్యానీ వస్తుంది, ఫలూడా వచ్చేసేసి 100 రూపీస్లో వచ్చేస్తుంది, షవర్మా 100 రూపీస్ ఇంతే అండి. మామూలు టిఫిన్స్ అవి వేసేసి మా నార్మల్ రేట్ 30 రూపీస్ అట్లా టిఫిన్స్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైజే, మంచి క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తున్నారండి. ఇప్పుడు మీకు 100 రూపీసే కదా అని చెప్పేసి కొంచెం క్వాంటిటీ ఇవ్వడం, చక్కగా మేమైతే ముగ్గురం తిన్నామండి. 150 రూపీస్ బిర్యానీని ముగ్గురం తిన్నాం తెలుసా. ఇది చూడండి, ఇవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టేసేసి సీ ఫుడ్ అంతా, మళ్ళీ చికెన్ కూడా అనమాట మన కళ్ళ ముందే నూనెలో ఫ్రై చేసి ఇస్తున్నారనమాట. బొంగులో బిర్యానీ ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుందండి. అసలు మేము ఇది కూడా టేస్ట్ చేసాం, బొంగులో బిర్యానీ కూడా. చాలామంది వెళ్ళాం కాబట్టి నేను ఆల్మోస్ట్ కావాలనే వీడియో చేశాను, లేకపోతే షార్టే చేసేదాన్ని. ఫుల్ వీడియో ఎందుకు చేశానంటే అందరం వెళ్ళాము, అన్నీ టేస్ట్ చేసాం కదా, వీళ్ళకి కూడా చెప్పాలి అనే ఉద్దేశంతో ఏంటంటే ఏదేది బాగుంటుందో మీకు చెప్పాలని చెప్పి నేను అంటే వీడియో తీసాను అనమాట. ఒక్కదాన్ని వెళ్ళుంటే మేము మా ఫ్యామిలీ ఒక్కటే వెళ్ళుంటే మాత్రం ఇంత తీయలేం కదా, ఏది తింటామో తెలియదు, ఇక్కడ ఎలా ఉంటుందో చెప్పలేం కదా, అందుకని తీసేదాన్ని కాదు. ఎందుకంటే ఇంతమంది వెళ్ళాం కాబట్టి మేము టేస్ట్ చేసాం. వీళ్ళు చూడండి గారెలు కూడా వేశారు, ఇప్పుడు దసరా వస్తుంది కదా అందుకోసం అని చెప్పి గారెలు